నమస్తే. పవన్ కళ్యాణ్ కోడి చెరువును కబ్జా చేసిండని నిన్న ఒక వీడియో చేసినాం మనం. 10 ఎకరాల భూమిది. ఎకరం ఎంత లేదన్నా ఇప్పుడు ప్రభుత్వం అమ్ముతున్న వేలం వేస్తున్న దాని ప్రకారం చూసినా సరే అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయడానికి అవకాశం లేదు. అది కేవలం 111 జీవో పరిధి కాబట్టి వ్యవసాయం మాత్రమే చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే యూజ్ చేయాలి. ఎంత లేదన్నా దగ్గర దగ్గర 500 కోట్ల వాల్యూ చేయొచ్చు అన్న కథనం నిన్న మనం చేసినాం. దీని తర్వాత పెద్ద ఎత్తున ఒక చర్చ స్టార్ట్ అయింది. మనం డిమాండ్ చేసింది, మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటి? తక్షణమే దాని మీద ఎంక్వైరీకి ఆదేశించండి. ఎంక్వైరీకి ఆదేశించి ఆ 10 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోండి. 10 ఎకరాల భూమిని వెనక్కి తీసుకొని ఇంకా కొంతమంది ఆ చుట్టుపక్కల ఆ కోడి చెరువుని కబ్జా చేశారు. ఆ చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణమే దాదాపు 26 ఎకరాల పైన ఉన్నది. బఫర్ ఇదంతా కలుపుకుంటే దాదాపు 30 ఎకరాల పైన ఉన్నది. సో ఈ 30 ఎకరాల పైన ఉన్న ఈ చెరువుని స్వాధీనం చేసుకొని అక్కడ చెరువు నిర్మాణం చేయండి తక్షణమే. మీరు ఉప్పల్లో నల్ల చెరువు రిపేర్ చేస్తున్నారు, గతంలో సున్నం చెరువు రిపేర్ చేసినామన్నారు, ఇంకోటి ఇది బతుకమ్మ కుంటను రిపేర్ చేసినామన్నారు. మరి ఇప్పుడు ఈ కోడి చెరువుని ఎందుకు చేయరు? అసలు కోడి చెరువు పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎందుకు గవర్నమెంట్ దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు? ఇది అడిగినాం మనం. ఇది అడిగితే ప్రభుత్వము తక్షణమే యాక్షన్లోకి దిగి ఆ కబ్జాలన్నింటినీ తీసేసి దాని మీద ఎంక్వైరీకి ఆదేశించాల్సింది పోయి ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు ఫోన్లు చేసి తిట్టడము, ఇంకోటి మాట్లాడము. ఏం దీనివల్ల వచ్చేదేంది, పోయేదేంది? ఏం యూజ్ దీనివల్ల? మీరు ఫోన్ చేయడం వల్ల అక్కడ ఉన్న 10 ఎకరాలు ఏమైనా చెరువు కాదు అని చెప్పి ఏమైనా మాయమైపోతుందా? ఇది చెరువు కాదు, ఇది పవన్ కళ్యాణ్ భూమి అని, లేకపోతే నేనేమైనా మళ్ళీ మీ ముందుకు వచ్చి లేదు తప్పు చేసినా ఇది కాదు అని చెప్పే అవకాశం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? నేను డాక్యుమెంట్ని ముందు పెట్టిన, పబ్లిక్ డొమైన్లో పెట్టిన. సో ప్రభుత్వం తక్షణమే ఆ భూమిని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే మేమే వెళ్ళి కంప్లైంట్ చేస్తామని చెప్పినాం, చేస్తాం. దాంట్లో ఏం డౌట్ లేదు. ఇక దీన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు వైరల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటారు. అది మనకు సంబంధం లేని విషయం. మనం అడుగుతున్నది ఒకటే, తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ జర్నలిస్ట్గా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో ఉన్న కోడి చెరువు పరిస్థితి ఏంది? దాని మీద ఇమీడియట్గా గవర్నమెంట్ మాట్లాడాలి. గవర్నమెంట్ ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ ఎట్లా కొనుక్కున్నాడో, తెలవక కొనుక్కున్నాడో, తెలిసి కొనుక్కున్నాడో, తెలవక ఎట్లా కొనుక్కుంటాడో, అంత పెద్ద లీడరు, అంత పెద్ద వ్యవస్థ ఇదంతా ఉన్న లీడరు తెలవక ఎట్లా కొనుక్కుంటాడు? ఇప్పుడు దీంట్లో రకరకాల ఎలిగేషన్స్ మళ్ళీ తీసుకొస్తున్నారు. ఏంటి అంటే ఇది 22A జాబితాలో లేదు కదా. ఎవరో ఒక అడ్వకేట్, మనకి బేసిక్గా గతంలో పరిచయం ఉన్న అడ్వకేట్ రవికృష్ణ గారు ఒక కంప్లైంట్ చేసినట్టున్నారు డీజీపీకి ఏమని కంప్లైంట్ చేశారు వీళ్ళు? వి రవికృష్ణ గారు కంప్లైంట్ రిప్రజెంటేషన్ సబ్మిటెడ్ అగెన్స్ట్ యూట్యూబర్ రఘు అండ్ అదర్స్ ఫర్ అలెజెడ్లీ స్ప్రెడ్డింగ్ మిస్ఇన్ఫర్మేషన్ పోర్ట్రేయింగ్ ఏ డిస్ప్యూటెడ్ ల్యాండ్ మ్యాటర్ యాజ్ ఆన్ ఎస్టాబ్లిష్డ్ కేస్ ఆఫ్ కబ్జా and land grabbing and amplifying narratives capable of creating avoidable regional tensions between Andhra Pradesh and Telangana. దీంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజనల్ సెంటిమెంటో ఇంకోటో మేమేం చెప్పలేదు. మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఇక్కడేం పని? ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయండి. కనీసం అక్కడ ఇంతవరకు రాజధాని కూడా నిర్మించుకోలేని పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ హైదరాబాద్ మీద పడుతున్నారు అన్నది మన పాయింట్. సో మీరు అక్కడ మేము గొప్ప చేసినామని చెప్తున్నారు, కానీ ఇక్కడేమో కబ్జాలు చేసిరు కదా. ఇది ఎట్లా? లెట్ ద ఫ్యాక్ట్స్ బి వెరిఫైడ్ త్రో అఫీషియల్ రికార్డ్స్ అండ్ లాఫుల్ ఎంక్వైరీ, నాట్ సోషల్ మీడియా ట్రయల్స్. సో రైట్ క్వశ్చన్ ఇది కూడా. సో మీరు ఏదైతే ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయో దాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఎంక్వైరీకి ఆదేశించండి అని ఆయన అడుగుతున్నాడు. తప్పేం లేదు, ఎందుకంటే ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఓన్లీ వీడియో చూసి ఇదే అని అనుకోకండి. మేము అట్లేమంటలేము, ఎంక్వైరీకి ఆదేశించమంటున్నాం. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన 10 రోజులు ఎంక్వైరీ చేయాలి, ల్యాండ్ మొత్తం వెనక్కి లాగేయాలి, గంతే. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన? ఆ లింక్ పెట్టి ఎవరికి? ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ స్టేట్, ద కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ కమిషనరేట్, ద డైరెక్టర్ సైబర్ క్రైమ్ బ్యూరో తెలంగాణ స్టేట్, ద కమిషనర్ హైడ్రా, వీళ్ళందరికీ రాసింది. ఇప్పుడు హైడ్రా కమిషనర్ కూడా నిన్న మనం అడిగిన మన వీడియోలో హైడ్రా కమిషనర్గా రెస్పాండ్ కావాలి. ఇది మనకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ నుంచి నేను టికెట్ అడుగుతున్నా కాబట్టి ఆయన ఏమనను ముట్టుకోను అంటే కుదరదు కదా. ఇంకొక వీడియో ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారు బాగా, ఏమని, సరే కంప్లైంట్ చూసిన తర్వాత నేను మాట్లాడతా. సబ్జెక్ట్ రిప్రజెంటేషన్ సీకింగ్ ఎంక్వైరీ ఇంటూ డిసెమినేషన్ ఆఫ్ అండర్ అన్వెరిఫైడ్ అలిగేషన్స్, డిజిటల్ మిస్ఇన్ఫర్మేషన్, రీజనల్ ఇన్సైట్మెంట్, పబ్లిక్ మిస్చీఫ్ అండ్ కోఆర్డినేటెడ్ సోషల్ మీడియా amplification concerning survey number 706 of Janwada village, Shankarpalli mandal, Rangareddy district. So మన లింక్ పెట్టారు, లింక్ పెట్టి ఇదంతా రాసుకుంటూ వచ్చినారు. I respectfully submit this representation seeking a detailed inquiry into a series of videos, social media publications, YouTube broadcasts, press interactions and digital campaigns concerning survey number 706 of Janwada village, Shankarpalli mandal, Rangareddy district, which have been used to spread unverified allegations, create public misunderstanding and provoke avoidable regional tensions between people of Andhra Pradesh and Telangana అని రాసుకుంటూ వచ్చినారు. ఇందులో వీళ్ళు ప్రధానంగా మెన్షన్ చేసింది ఏంటంటే ఈ సర్వే నెంబర్లు ఇవన్నీ. ద అఫీషియల్ తెలంగాణ ధరణి ల్యాండ్ రికార్డ్స్ ప్రెజెంట్లీ రిఫ్లెక్ట్ ద ఫాలోయింగ్ ఎంట్రీస్, ఇవన్నీ ఉన్నాయి. దీస్ అఫీషియల్ గవర్నమెంట్ రికార్డ్స్ కలెక్టివ్లీ రిఫ్లెక్ట్ అప్రాక్సిమేట్లీ 9 acres 40 గుంటాస్, అంటే 40 గుంటాస్ ఈక్వల్ టు 10 acres కదా, standing in the name of recorded therein and continue to be displayed as digitally signed land records in the public domain. అదే కదా మరి మన క్వశ్చన్ అంతా అదే కదా. ఇప్పుడు ఈ దొంగతనంగా ఇళ్ళకి ఎక్కించుకున్నారనే కదా మన పాయింట్. ఏమంటున్నారంటే ఫర్దర్ ద పబ్లిక్లీ అవైలబుల్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ రికార్డ్స్ ఫర్నిషింగ్ అండర్ సెక్షన్ 22A ఆఫ్ ద రిజిస్ట్రేషన్ యాక్ట్ ఫర్ జన్వాడ విలేజ్ contain numerous survey numbers under various categories of prohibition, government land, court disputes and assigned lands. However, survey number 706 is not reflected in the section 22A. ఆ 706 అనే సర్వే నెంబర్ని ప్రోహిబిటెడ్ లిస్ట్ నుంచి కావాలని తొలగించినారనే కదా మనం చేస్తున్న అలిగేషన్, మనం చేస్తున్న నిర్దిష్టమైన ఆరోపణ. 705 చెరువు ఉంది, బఫర్ ఉంది, 708 చెరువు ఉంది, మిగతా అన్ని సర్వే నెంబర్, చెరువులో ఉన్న అన్ని సర్వే నెంబర్లేమో 22Aలో ఉన్నాయి. ఓన్లీ 706 అనే సర్వే నెంబర్, FTLలో ఉన్న సర్వే నెంబర్ మాత్రం 22Aలో లేదు. కావాలని ఆ 22A నుంచి తొలగించుకొని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారనే కదా మన పాయింట్. మనం అడుగుతున్నది కూడా అదే. అందుకే దీని మీద తరవ ఎంక్వైరీ జరగాల. ఇప్పుడు మీరు ఎవరో సరే తొండికో మొండికో, కష్టమో నష్టమో, తప్పో ఒప్పో, మొత్తానికి డీజీపీకి అండ్ మిగతా వాళ్ళందరికీ ఈ అడ్వకేట్ గారు కంప్లైంట్ ఇచ్చారు, రవికృష్ణ గారు. వెల్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా, ఆహ్వానిస్తున్నా. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఒకవేళ మా తప్పు అయితే మా మీద కేసులు పెట్టేయండి, మేము ఆహ్వానిస్తున్నాం. మాది కనుక తప్పు అయితే, మాట్లాడిన తప్పు అయితే, నువ్వు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని పబ్లిష్ చేసినావని మా మీద కేసులు పెట్టండి. కమిషన్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ కమిషనరేట్, దయచేసి కేసులు పెట్టండి. ద డైరెక్టర్ సైబర్ క్రైమ్ బ్యూరో, మీరు కూడా మీ పరిధిలో, చట్ట పరిధిలో మా మీద యాక్షన్ తీసుకోండి మేము ఒకవేళ తప్పు చెప్తే. ద కమిషన్ ఆఫ్ హైడ్రా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఒకవేళ ఆ ప్రాంతాన్ని పరిశీలించండి. కోడి చెరువు కబ్జాకు గురైందా? ఈయన ఒక్కడే లేడు, ఇంకా ఆ చుట్టుపక్కల ఇంకా ఒక ఇద్దరు పొలిటికల్ లీడర్లు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా కబ్జా పెట్టారు. ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నట్టుంది దాని పరిధిలో, పాత మాజీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఒక ఎంపీగా పోటీ చేసిన ఒక లీడర్కి సంబంధించిన భూమి కూడా అక్కడ ఉన్నది. సో కాబట్టి హైడ్రా తక్షణమే రంగంలోకి దిగి ఆ పరిధిని తేల్చండి, ఎవరి భూమి ఉంది ఏంటి అన్నది తేల్చండి. అయితే ఒక వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. ఏమని సర్క్యులేట్ చేస్తున్నారంటే, ఈ వీడియోలో ఏమున్నది ఒకసారి రంగనాథ్ గారి పాత వీడియోని ఇప్పుడు వీళ్ళు జనసేన సైనికులు ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో అంత శుద్ధ తప్పు, రంగనాథే చెప్పిండని. ఏమంటుండ్రు రంగనాథ్ గత వీడియో? పట్టాలండ్ అనేది మీరు చూస్తే ఫస్ట్ ఒకదానికి మనం క్లియర్గా ఉండాలి. పట్టాలండ్ అనేది మీరు చూస్తే కనుక శిఖం పట్టాస్ అంటారు. అంటే దాన్ని శిఖం పట్టాలంటే ఏంటంటే చెరువు ఉంటుంది, చెరువులో శిఖం పట్టా అంటే కనుక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు, అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి, బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్, మిగతాది వాటర్ ఉండదు. ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది? ఖరీఫ్ లో వర్షం వస్తుంటది, రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంటను వేస్తారన్నమాట. దాన్ని ఏక్ ఫసలి అంటారు అనమాట, మన మామూలు పాతకాలంలో కూడా ఏక్ ఫసలి అనేది. సో అంటే శిఖం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిది, అంటే అగ్రికల్చర్ పర్పస్ కి అక్కడ భూమి ఉంటుంది. సో పట్టాలని ఇప్పుడు మీకు ఉండొచ్చు, ఒక చెరువులో సపోజ్ మీకు ఒక చెరువు దగ్గర ఏదో చెరువు దగ్గర మీకు పట్టా ఉంది, మీరు పట్టాను నాకు అమ్మొచ్చు, నేను కొనుక్కుంటాను, నాకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి? కేవలం ఇరిగేషన్, అంటే వ్యవసాయం వరకే వాడాలి, స్ట్రక్చర్స్ రేస్ చేయడానికి. ఇప్పుడు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కూడా అట్లనే కొన్నాడు, ఆ సి పట్టా, ఏక్ ఫసలి పట్టా అని కొన్నాడు, కొనుగోలు చేసి దాన్ని వ్యవసాయమే చేస్తుండే, ఇల్లు కట్టలేదు కదా అని మీ వీడియో అంతా అబద్ధం అని చెప్తున్నారు.
ఇంకెవరిదో పెద్ద మనిషి మాట్లాడిండు పవన్ కళ్యాణ్ వ్యవసాయం చేస్తున్నారు, దాన్ని దీన్ని అటాచ్ చేసి ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఏక్ ఫసలియా సి పట్టానా క్లియర్గా అది ఎఫ్టీఎల్ అని కనబడుతున్నది. నేను చూపించిన ఇంతకుముందు సర్వే నెంబర్ 706 నడి చెరువులో ఉన్నది ఆ సర్వే నెంబర్. మరి ఇది ఏక్ ఫసలి సి పట్టాలు కొనడానికి అమ్మడానికి తెలంగాణలో వీలున్నదా? తెలంగాణలో సి పట్టాలని ఏక్ ఫసలి పట్టాలని కొనడానికి అమ్మడానికి వీలున్నదా? అసలు ఆ సి పట్టాని ఏక్ ఫసలిని అసైన్ చేసిన ల్యాండా లేకపోతే ఆయన పేరు మీద ఉన్న పట్టా ల్యాండా? అరే మీరు తేల్చండి కదా. ఇప్పుడు 24 గంటలు అవుతుంది, మరి మీరు ఎందుకు తేల్చలేకపోతున్నారు? పాత వీడియోలు ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు? హైడ్రా రంగంలోకి దిగమని చెప్తున్నాం. ఎస్ ఇది పవన్ కళ్యాణ్ కొన్నడు నిజాయితీగా అని చెప్పండి. మేము చాలా నిర్దిష్టంగా చెప్తున్నాం, ఇది 100కు 100% రికార్డ్స్ ట్యాంపర్ చేసిండని, అధికారులను మేనేజ్ చేసిండని. ఒకటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంత క్లియర్గా అడుగుతున్నాం మేము. మీరు ఇక్కడ ఈయన ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టిన దాని ప్రకారమే మనం తీసినాం ఆ 10 ఎకరాలకు సంబంధించిన భూమి. దాంట్లో ఈయన చాలా క్లియర్గా ఇప్పుడు సేల్ డీడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఆ ఏక్ ఫసలియా సి పట్టా అని అంటున్నారు కదా, అని మీరు అంటున్నారు కదా. దాన్ని సేల్ డీడ్ ఎంతకు చేసిండు, ఎక్స్టెంట్ ఎంతకు చేసిండు? మొత్తం 10 ఎకరాలకు చేసిండు. 10 ఎకరాలకి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆయన వీళ్ళందరి దగ్గర నుంచి కొనుగోలు చేసినట్టు ఒక సేల్ డీడ్ ఉంది, రైట్? ఈ సేల్ డీడ్ ఎంతకు ఉంది? ఈ సేల్ డీడ్ ఎంత ఉంది? ఎక్స్టెంట్ 10 ఎకరాలని ఉంది. టోటల్ 10 ఎకర్స్ అని ఉంది కదా, 706 అనే సర్వే నెంబర్. మరి టోటల్ 10 ఎకర్స్ కింద రికార్డ్స్లోకి ఎక్కాలి కదా. 10 ఎకర్స్లోకి ఎక్కకుండా 3 ఎకరాల 4 గుంటలు ఒకసారి, 3 ఎకరాల 14 గుంటలు ఒకసారి, 3 ఎకరాల 12 గుంటలు ఒకసారి మ్యూటేషన్ ఎట్లా చేసుకున్నారు? దీనికి ఆన్సర్ ఉందా? ఈ 3 ఏమో ఒక ఖాతా నెంబర్తో ఉంటాయి, 10 గుంటలేమో ఇంకొక ఖాతా నెంబర్తో ఉంటాయి. మరి ఇది ఎట్లా, ఏ లెక్కనేది? ఇంకో ఇది 10 గుంటలు ఇంకొక ఖాతా నెంబర్తో ఉంటాయి. మరి మీరు ఇప్పుడు మనం ఒక ల్యాండ్ కొనుక్కున్నాం, ఆ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయిపోయిన మండల ఆఫీస్కి వెళ్ళి మండల ఆఫీసులో ఆర్ మున్సిపల్ ఆఫీసులో ఇచ్చేసి దాన్ని మ్యూటేషన్ చేయిస్తాం. దాన్ని 10 ఎకరాలు ఉన్న భూమిని 3 ఎకరాలు ఒకసారి, 3 ఎకరాలు ఒకసారి, 3 ఎకరాలు ఒకసారి చేయిస్తామా? ఒక ఊరిలో ఒకరికి ఒకటే ఖాతా నెంబర్ ఉంటుంది, 2 ఖాతా నెంబర్లు ఎందుకు ఉంటాయి? మళ్ళీ వీళ్ళు అప్లై చేసిన తర్వాత 2 ఖాతా నెంబర్లు దీన్ని ఒకటే ఖాతా నెంబర్ కింద మెర్జ్ చేయండి అని కూడా అప్లై చేసినారు. ఇవన్నీ తప్పులే కదా, ఇంటెన్షనల్గా చేసినట్టు కనబడుతున్నది కదా. ఇంకేం ఎవిడెన్స్ కావాలా? సో మేము క్లియర్గా చెరువు ప్రాంతం ఏంది, అసలు ఆ క్రెడెస్టియల్ మ్యాప్లో ఏముంది, 2017లో ఈ ఆర్వి అసోసియేట్స్ వాళ్ళు గవర్నమెంట్ చేయించిన సర్వే రికార్డ్స్ని మేము ముందు పెట్టడం జరిగింది. సో ఇందులో చాలా క్లియర్గా సర్వే నెంబర్ మీరు చెప్పండి. ఇప్పుడు ఈ సర్వే మొత్తం బోగస్ అని చెప్పండి, గవర్నమెంట్ని ప్రకటించమనండి. గవర్నమెంట్ చేసిన సర్వే నెంబర్లో 706 అనే సర్వే నెంబర్ క్లియర్గా చెరువులో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? ఈ 706 సర్వే నెంబర్లో ఉన్న ఈ టోటల్ ఇదంతా కూడా దాదాపుగా 10 ఎకరాలకు పైన భూమి ఈ 706 సర్వే నెంబర్లో ఉన్నట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు జస్ట్ జనసేన వాళ్ళు కూకట్పల్లిలో ప్రెస్ మీట్ పెట్టిరు. ఇక లీగల్ నోటీసులు పంపిస్తాం, మేము లీగల్గా మీ మీద పరువు నష్టం దావా చేస్తాం, పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తిగా బదనాం చేశారని చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టిరు మన మీద. సంతోషం, వెల్కమ్. మేము అదే అంటే ఇంతకుముందు రవికృష్ణ గారు డీజీపీకి కంప్లైంట్ చేసిన దాని మీద కూడా మీరు ఎంక్వైరీకి ఆదేశించమని చెప్తున్నాం మేము. మీరు కూడా డిఫమేషన్ వేస్తారా, ఇంకేమన్నా వేస్తారో వేయండి. మీరు ఒకవేళ తప్పు జరిగినట్టుగా ప్రభుత్వం ఇమీడియట్గా తేలిస్తే ఆ 10 ఎకరాల భూమిని పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా వదులుకోవాలి. మేము కూడా దానికే కట్టుబడి ఉన్నాం. మేము అన్ని వెరిఫై చేసిన తర్వాత మేము చేసినాం. ఎంతసేపు ఏమంటున్నారు? అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని రికార్డ్స్ ఉన్నాయి, సేల్ డీడ్లు ఉన్నాయి, ధరణిలో ఎక్కిండు, తర్వాత భూభారతిలో ఎక్కుతాడు. ఇవాళ వర్టెక్స్ అనే వెంచర్ 340 ఎకరాలకు సంబంధించిన వెంచరు అన్నిట్లలో ఎక్కిండు ఆయన కూడా. వాసవికి సంబంధించిన వెంచరు అన్నిట్లలో ఎక్కిండు. గీడ ఇదే మీ సాకి చెరువు టీజీఐఎస్సికి సంబంధించిన భూములు ఆయన అన్నిట్లలో లీగల్గానే ఉన్నాడు. లీగల్గా ఉంటాడు. ఎట్లుంటాడు? మీకు అధికారుల మీద నమ్మకం లేదా? ఎస్, కొంతమంది అధికారులు ఈ దొంగతనంగా వాళ్ళు ఇచ్చే డబ్బులకి అమ్ముడుపోయి పనులు చేసిరు కదా. అంటే రికార్డ్స్ కరెక్ట్గా సంతకాలు ఉన్నాయి, అందరి సంతకాలు ఉన్నాయి కాబట్టి ఇక మొత్తం ఇదైపోతుందా? మా పాయింట్ ఒకటే, హైడ్రా ఇమీడియట్గా కోడి చెరువు ఎక్కడుంది, ఆ కోడి చెరువు విస్తీర్ణం ఎంత, గా భూమి చూపిరు అంతే. ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయండి. ఆయన కొనుక్కున్నాడు, అది ఏక్ ఫసల్ పట్టా, సి పట్టా ఎవరికి వస్తుందండి? సి పట్టా ఆ గ్రామంలో ఉన్న రైతుకు చెందుతుంది. అది ఆ గ్రామంలో ఉన్న రైతు వ్యవసాయం చేసుకుంటాడు. సి పట్టా ఏక్ ఫసలి అంటే ఏంది?
నీళ్లు లేనప్పుడు ఆ నీళ్లు మొత్తం అయిపోయినప్పుడు ఆ నీళ్లు లేనప్పుడు అక్కడ వ్యవసాయం చేసుకుంటాడు. మళ్ళీ ఆ చెరువులోకి నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని వదిలేస్తాడు. దాన్నే ఎక్ఫస్లీ అంటున్నాం మనం. అదే సీ పట్టా అంటున్నాం మనం. మేము చాలా జెన్యూన్గా, మీరు జెన్యూన్గా అనుకుంటే నిరూపించుకోండి. మీరు మా మీద కేసులు పెట్టదలుచుకుంటే పెట్టండి, వెల్ అండ్ గుడ్. మేము చాలా చాలా మంచి హృదయంతో మేము ఆహ్వానిస్తున్నాం. ఏం ఇరిటేట్ అవ్వాల్సిన అక్కర్లేదు. వాస్తవాలు బయటకు వస్తాయి. ఇంకా అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి, అవి కూడా బయటకు వస్తాయి. టోటల్ వ్యవహారం బయట ఇది ఎంత మంచి చర్చ జరిగితే అవుట్కమ్ అంత మంచిగా బయటకు వస్తుంది. మేము ఎక్కడా డివేట్ అవ్వట్లేదు. మేము ఒకటే అడుగుతున్న, పవన్ కళ్యాణ్ మేము అది ఇది అని కూడా మేము అంటలేం. పవన్ కళ్యాణ్ గారు మీరు తెలిసి చేసిరో తెలియక చేసిరో మీ ఖాతాలో భూమి ఉంది 10 ఎకరాలు. ఆ 10 ఎకరాల భూమి తెలంగాణది, ఇచ్చేయండి తెలంగాణకు అంతే. ఇది గవర్నమెంట్ భూమే. ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజలది. చెరువు ఎవరిది? ప్రజలది. రికార్డ్స్ అన్నీ బాగానే ఉంటాయి. మేము చేస్తున్న వందలాది రియల్ ఎస్టేట్ కంపెనీల వ్యవహారాలు ఇవన్నీ మేము చేసినప్పుడు వాళ్ళ రికార్డ్స్ కూడా బాగానే ఉంటాయి. చూసినప్పుడు పైసలు ఇస్తే ఎవడైనా రిజిస్ట్రేషన్ చేస్తాడు, డబ్బులు ఇస్తే ఏదన్నా జరుగుతున్నది అట్లనే. తెలంగాణలో జరిగింది అదే. లాస్ట్ 2014 నుంచి ఇప్పటిదాకా జరిగింది గదే. సో మీరు డిఫమేటరీ కేసులు పెడతాం, ఇదేస్తాం అదేస్తాం అంటే చాలా సంతోషం. మీరు పెట్టండి తక్షణమే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేసులు పెట్టండి. మీరు కాదు మాట్లాడాల్సింది, గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ రెస్పాండ్ కావాలా. తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యమంత్రి పెట్టిన హైడ్రా ఆర్ శంకరపల్లి జన్వాడ విలేజ్ రెవెన్యూ ఆఫీసరా లేకపోతే అది దేని కిందికి వస్తుందో వాళ్ళు కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎస్ ఇది పవన్ కళ్యాణ్ భూమి అని తేల్చాలి. వాస్తవాల్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. మేము గవర్నమెంట్ చేయించిన ఈ ఆర్వీ అసోసియేట్స్ అనే సర్వేని మీ ముందు పెట్టినాం. ఇందులో చాలా క్లియర్గా ఎంత ఉన్నదని, ఇది తహసీల్దార్ సంతకం కాదా, తహసీల్దార్ శంకరపల్లి మండలం సంతకం కాదా, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ చేవెళ్ళ డివిజన్ రంగారెడ్డి జిల్లా సంతకం కాదా, ఇందులో సర్వే నెంబర్ FTLలో కనబడతలేదా, ఇది మండల్ సర్వేయర్ సంతకం కాదా, తహసీల్దార్ శంకరపల్లి మండల సంతకం కాదా, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సంతకం కాదా? మీరు ఎట్లా ఖాతాలు ఒకసారి సేల్ లీడ్ అయిన ఒక 10 ఎకరాలను ఎట్లా మ్యూటేషన్ చేసుకున్నారు అంటే మరి అంత అవసరం ఏమొచ్చింది? విడతల వారీగా చేసుకోవాల్సిన అవసరం 10 గుంటలకు సపరేట్ ఖాతా దేనికి వచ్చింది? అవన్నీ లీగల్గా చట్టబద్ధమే అని మీరు చెప్పుకోవడానికి బాగానే ఉంటుందేమో, కానీ మీరు చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, ఆ భూమి మీరు చేజిక్కించుకోవడానికి చేసిన ప్రయత్నం అని మేమంటున్నాం. సో ఇప్పుడు వాళ్ళు జస్ట్ అయితే ఇదంతా ఒకవైపు అయితే, మీరు అసలు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిరు బాగానే ఉంది కానీ జర సర్వే నెంబర్లనే తెలుసుకోండి. ఏమని రాసిరు ప్రెస్ మీట్ తర్వాత టెక్స్ట్? జన్వాడ గ్రామంలోని సర్వే నెంబర్ 786లో ఉన్న 10 ఎకరాల భూమి అట. మీకు సర్వే నెంబర్ ఏందో తెలియదు. ఫస్ట్ 786 కాదండి, అది 706. మీకు సర్వే నెంబర్ ఏందో తెలియదు. సర్వే నెంబర్ తెలియకుండా మీరు ప్రజలకి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిరు. 786 కాదు, అది సర్వే నెంబర్ 706. ఫస్ట్ మీరు జనసేన ఆ ప్రెస్ మీట్ పెట్టిన అడ్వకేట్ గారు అండ్ ఆ జనసేన ప్రతినిధులు ఎవరైతే పార్టీ వాళ్ళు ఉన్నారో మీరు ఫస్ట్ సర్వే నెంబర్ని సరిగ్గా రాయండి. మీరు మీడియాకు పంపిన దాంట్లో 786 ఉంది. 786 కాదు, అది 706. మేమేదో రంగనాథ్ గారి వీడియో ఒకటి రిలీజ్ చేసినాం. ఏం రిలీజ్ చేసిరు? అందులో ఏముంది? సి పట్టా ఉన్నవాళ్ళు, ఏక్ ఫస్లీ పట్టా ఉన్నవాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పిండు. అసలు ఏక్ ఫస్లీ పట్టా భూమి మీ నాయకుడికి ఎట్లొచ్చింది? ఒకవేళ అది ఏక్ ఫస్లీ అయితే దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. మరి చెరువు ఏడుంది? అసలు చెరువు భూమి ఏడుంది? చలో మీరు తేల్చండి. మీరు ఇన్వెస్టిగేషన్ చేసిరు కదా, ఇప్పుడు మీరు తేల్చండి. మా తెలంగాణ జన్వాడ గ్రామ ప్రజల యొక్క చెరువు, మా కోడి చెరువు మాకు కావాలి, ఏడుందో తేల్చండి. గిది చెరువు అని చెప్పండి. ఈ డ్రామాలన్నీ ఎందుకు? మీరేదో తప్పించుకోవడానికి, ఇదే చేయడానికి. మీకు అక్కడ ఏదైనా ఇబ్బంది, పొలిటికల్ ఇబ్బంది అయితే మీరు చూసుకోండి. మేము ఒకటే అడుగుతున్నాం, మీకు వైసీపీకి 100 ఉండొచ్చు, మీరు వాళ్ళ మీద దుమ్మెత్తిపోయచ్చు, వాళ్ళు మీ మీద దుమ్మెత్తిపోయచ్చు, మాకు సంబంధం లేదు మీ రాజకీయ వ్యవహారాలు. మాకొకటే మా చెరువు మాకు కావాలి అంతే. దాని గురించే మాట్లాడుతున్నాం మేము. ఇంకొక రెండో వైపే వెళ్ళట్లేదు మేము. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.